హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయేది ఆలు వంకాయ టమాటా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పావు కేజీ వంకాయ, పావు కేజీ ఆలు, పావు కేజీ టమాటాను తీసుకొని వాటర్లో మంచిగా కడిగి టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఆలుని మంచిగా పైన పొట్టంతా తీసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆలుగడ్డ ముక్కలని కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలని కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గల్లుప్పు వేసేసుకోవాలి. వంకాయ ముక్కలని కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు చేదెక్కకుండా ఉంటాయి, వండితే కూడా చాలా కమ్మగా ఉంటుంది. వంకాయ ముక్కలన్నింటినీ వాటర్లో వేసుకొని వాటర్ అంతా వంపేసేయాలి. ఫ్రెష్ వాటర్ని వేసేసుకోవాలి. అప్పుడే వంకాయ ముక్కలు చేదెక్కకుండా ఉంటాయి, వండినా కూడా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడర్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 4 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది, మనకి 3 పావులు కదా ఇది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉప్పు వాటర్లో నుంచి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మంచిగా కడిగి అప్పుడే కర్రీ చేసుకోవాలి. అప్పుడే చేదు అంతా పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్లో కడిగిన తర్వాతనే పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని కూడా సేమ్ అలాగే మళ్ళీ కడిగి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటేనే టమాటా మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూను కారాన్ని, ఒక స్పూను ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు కారము కలిసేలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని వేసుకోవాలి. మీ గ్రేవీని బట్టి మీరు వాటర్ని వేసేసుకోండి. ఎక్కువైతే టేస్ట్ ఉండదు, వాటర్ని చూసి వేసేసుకోండి. మొత్తము కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆలు ముక్కలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆలు ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. 2 స్పూన్ల ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వంకాయ ఆలు టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. నేను చేసిన వంకాయ ఆలు టమాటా కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది.